హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిఆర్డిఓ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఒకే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి మంత్లీ 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అస్సలు వదులుకోకండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి వివిధ డిసిప్లిన్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో మనకి 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్లో 1, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే BE బీటెక్ అయితే చేసి ఉండాలి. దీంతో పాటు మనకి గేట్ స్కోర్ అయితే కలిగి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ME MTech చేసినట్లయితే ఎటువంటి గేట్ స్కోర్ అయితే అవసరం లేదండి. ఓన్లీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఒకే ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అది ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మార్చి 19న అలాగే మార్చి 20న అయితే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. ఓన్లీ ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ ఒక డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని చెప్పి మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి దాని డాక్యుమెంట్స్ మనం ఎలా పంపించాలి డాక్యుమెంట్స్ని అని చూసుకున్నట్లయితే మనకి మార్చి 12 లోపలైతే మనము ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడం అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మెయిల్ ఐడికి మార్చి 12 లోపలైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసేసి మనకి ఒక మెయిల్లో పంపించవలసి అయితే ఉంటుంది. సింగిల్ PDF మెయిల్ పంపించవలసి అయితే ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంట్స్ పంపించాలి అంటే 10th సర్టిఫికేటు, 12th సర్టిఫికేటు, BE బీటెక్ సర్టిఫికేట్స్, అలాగే కన్సాలిడేట్ మార్క్ లిస్ట్, అలాగే ME MTech సర్టిఫికేట్స్, అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డు, అలాగే మనకి ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఫోటో ID కార్డు, అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేటు మనం అన్నీ అటాచ్ చేసేసి 1 సింగిల్ PDF పంపించవలసి అయితే ఉంటుంది ఈ యొక్క మెయిల్ ఐడికి. ఎప్పుడు లోపల అంటే మార్చి 12 లోపలైతే ఈ యొక్క జాబ్స్కి అయితే మనము ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి మనం మెయిల్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ మాత్రం 19th to 20th ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట మార్చిలో. ఓకేనా. మనకి ఈ యొక్క ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక SC ST OBC వాళ్ళకైతే మనకి మీ యొక్క గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక జాబ్కి సంబంధించి మనం సెలెక్ట్ అయినట్లయితే ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకి మంత్లీ 37,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనం 50,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి, ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, TADA కూడా మనకి పేడ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మార్చి 19th, 20th అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి కింద. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసేసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మనం ఫిలప్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఫిలప్ చేసేసి కింద సిగ్నేచర్ చేసేసి మనకు అలాగే పాస్పోర్ట్ సైజ్ అతికిచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనము ఇంటర్వ్యూకి అయితే తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.